ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? ఆ గుండమ్మని దెబ్బ కొట్టి అద్భుతమైన ప్లాన్ దొరికింది నానమ్మా. నేను నమ్మను. ఏంటి? ఏం లేదులే, నువ్వు చెప్పు. ఆ గుండమ్మ ప్రిన్సీకి వంట నేర్పిస్తుంది కదా. ఆడపిల్ల అన్నాక వంటలవి నేర్చుకోవాలి కదే. గుండమ్మ నేర్పించడంలో తప్పే ఉంది. అది తప్పు కాదు, కానీ అవసరం లేని పనులు తల మీదికి ఎత్తుకోవడంలో అక్కడొచ్చింది అనవసరమైన ముప్పు. నాకేం అర్థం కావటం లేదే. ప్రిన్సీకి వంట నేర్పించేటప్పుడు పొరపాటున తనకేమైనా ప్రమాదం జరిగితే ఏమవుతుంది? పెద్ద భూకంపం వస్తుంది. గుండమ్మకి ప్రమాదం జరిగిందంటే ఊరుకుంటుంది కాని ప్రిన్సీకి ప్రమాదం జరిగిందంటే సుచిత్ర ఊరుకుంటుందా? అది దానికి కారణం గుండమ్మంటే బ్రతకనిస్తుందా గుండమ్మని? అదే అదే నా ఆలోచన. నువ్వు వెంటనే మార్కెట్కి వెళ్ళి ఉసే వద్దే. ఏ నువ్వు చేయబోతున్న దానివల్ల ఆ ప్రిన్సీకి నిజంగానే పెద్ద ప్రమాదం జరిగితే? గుండమ్మ పిక్కకే చుట్టుకుంటుంది. ఆల్రెడీ ప్రిన్సీని కిడ్నాప్ చేయించిన విషయంలో ఇంచి గ్యాప్ లో బయటపడ్డావే. ఇప్పుడు ఈ పని చేయించింది నువ్వే అని తెలిస్తే? ఎలా తెలుస్తుంది? వంట నేర్పిస్తాను అన్నది ఆ గుండమ్మ, నేర్పిస్తుంది కూడా ఆ గుండమ్మే. ప్రిన్సీకి ప్రమాదం జరిగేది గుండమ్మ సమక్షంలోనే కాబట్టి మొత్తం బాధ్యత ఆ గుండమ్మదే అవుతుంది. నువ్వు నాకు సలహాలు ఇవ్వడం మానేసి చెప్పింది చెయ్యి. వెళ్ళు. పోయే కాలం వచ్చింది. ఏంటంటున్నావు? ఏం లేదు, వెళ్తున్నా అంటున్నా. గుండమ్మ, ఈ రోజుతో నీ పని ఫినిష్. ఏంటండి ఈ షర్ట్ వేసుకున్నారు? మరి షర్ట్ లేకుండా వెళ్ళమంటావా? షర్ట్ వేసుకోకుండా వెళ్ళమనడం లేదు. ఈ ప్యాంట్ మీద ఈ షర్ట్ బాలేదు అంటున్నాను. మీరు విప్పండి. చెప్తాను కదా. ఆగండి. ఈ షర్ట్ బాలేదు. ఏం చేస్తున్నావు? ఈ షర్ట్ బాలేదండి, వేరేది వేసుకోండి. టైం అవుతుంది నాకు. ఇది వేసుకోండి, సూపర్ గా ఉంటుంది. ఏంటల్లా చూస్తున్నారు? కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదా? ఎక్కువ చేయడం ఏంటండి? ఈ షర్ట్ వేసుకొని చూస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో అనేది. పట్టండి పట్టండి, వేసుకోండి.
ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారు. ఇప్పుడు బాగుంది. ఏ ఈ బటన్ కూడా పెట్టేయచ్చు కదా, ఊపిరి అడగ చేస్తా. సారీ. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. జరుగు. అరే ఇదేంటి, దండం మీద టవల్ ఆరేసినట్టు షర్టు ఒంటి మీద వేసుకోవడం కాదండి, ఇన్షర్ట్ చేయండి. నేను చూసుకుంటాను. అయ్యో నేను చేస్తాను, ఉండండి. ఏయ్, ఏంటండి ఉండండి. ఫ్యాషన్ డిజైనర్ ని నాకే నువ్వు చెప్తున్నావా? అవునండి, నేను చెప్పినట్టే వినాలి. మీరు ఏ షర్ట్ లో అందంగా ఉంటారో మీకంటే బాగా నాకే తెలుసు. ఏది, నేను ఇన్షర్ట్ చేస్తాను, ఉండండి. ఏయ్, నేను నేను చేస్తున్నా. చేస్తాను, ఏయ్, నేను ఏయ్, చేస్తాను. ఏయ్, 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 ఆగండి. చేసే, చక్కగా కిందగా ఉంది, నువ్వు వదులు. పర్వాలేదు చేస్తాను. ఏయ్, ఏం కాదు. అక్కడ చేపెట్టకు. ఏం కాదు నాన్న. ఏయ్, అయ్యో ఏయ్. వదులు, నేను చేసుకుంటాను, వదులు. బాగుండండి. గుండమ్మా, ఏం చేస్తున్నావే? అది కాదు పిన్ని, తను నాకు షర్ట్. మధ్యలో మాట్లాడుకో. ఏమైంది సుచిత్ర? దీనికి ఇవ్వాల్సిన జీతం బ్యాలెన్స్ ఉంటే ఇచ్చేసి దీన్ని బయటికి పంపించేయి. ఏమైందే? ఇది పని మనిషి కాదు, సొంత మనిషి అని అందరు గుడ్డిగా నమ్ముతుంటే ఇది నిజంగానే సొంత మనిషి అయిపోయేలాగా చేస్తుంది. ఏమే, పెళ్ళైన దానివేగా నువ్వు? పరాయి మగాడు వంటి మీద చేయి వేయడానికి సిగ్గు లేదా నీకు? పిన్ని తను నోరు మీరా. నా కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా బుకాయించాలని చూస్తున్నావేంటి? దానికంటే సిగ్గు లేదేమో. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? పని మనిషిని ఎంతవరకు ఉంచాలో నీకు తెలీదా? వీడు షర్ట్ వేసుకుంటుంటే ఇది దగ్గరుండి అక్కడ ఇక్కడ చేతులు వేస్తుంది. అది కాదే, గుండమ్మ వాడితో కొద్దిగా చనువుగా ఉందేమో. చనువుగా అంటే వాడు బట్టలు మార్చుకుంటుంటే బెడ్రూమ్లోకి వచ్చేంత చనువా? లేకపోతే వాడితో పాటు బెడ్ మీద పిన్ని జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.